డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతి సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఘనమైనటువంటి నివాళులు అర్పించేటువంటి కార్యక్రమం రాష్ట్రం నలుమూలలా జరుగుతూ ఉంది. ఈరోజు చోడవరం నియోజకవర్గంలో కూడా అన్ని గ్రామాల్లో పెద్ద ఎత్తున పెద్దలు రాజశేఖర రెడ్డి గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించేటువంటి కార్యక్రమం చేస్తూ ఆయన 5 సంవత్సరాలు 3 మాసాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారు చేసినటువంటి కార్యక్రమాలను స్మరించుకుంటూ వారి ఆశయ సాధన కోసం పెద్దలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు వీటినన్నింటినీ కూడా ప్రజలకు మరొకసారి గుర్తు చేస్తూ వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. కేవలం 5 సంవత్సరాలు మాత్రమే ముఖ్యమంత్రిగా పనిచేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజల్లో తెలుగువారిలో చెరగని ముద్ర వేసుకున్నటువంటి మహానాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఓ పేదవాడి ఇంట్లో ఈరోజు ఇంజనీరో డాక్టరో అయ్యేటువంటి అవకాశం వచ్చినా, ఓ పేదవాడికి మెరుగైనటువంటి వైద్యం అందించి వాడి ప్రాణాలను కాపాడేటువంటి కార్యక్రమం జరిగినా, ఈరోజు రైతులకు ఉచిత కరెంటు వచ్చినా, రైతులకి రుణమాఫీ జరిగినా, ఇటువంటి బృహత్తమైనటువంటి కార్యక్రమాలు జలయజ్ఞం కానీ 104 కానీ 108 కానీ ఇలాగా ఏ కార్యక్రమం తీసుకున్నా వారి చేసినటువంటి ఈ గొప్ప పథకాలు ఈరోజు రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి కార్యక్రమాలు జరిగినాయి. రానటువంటి కాలంలో మరింతగా వారి ఆశయ సాధన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా కృషి చేస్తుందని, జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసుకునేటువంటి దిశగా చేసుకొని మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధన కోసం పనిచేసేటువంటి దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా పనిచేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నిన్ననే చూసాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 30 సంవత్సరాలు అయిందని చెప్పి చాలా గొప్పగా రాష్ట్రం అంతా తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరూ కూడా కార్యక్రమాలు చేసుకున్నారు. ఇది 4వసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉన్నారు. పెద్దలు ఒక సామెత చెప్పారు, కాకిలా కలకాలం బ్రతికే కన్నా హంసలా 6 నెలలు బ్రతికితే చాలని. 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే గుర్తొచ్చేటువంటి ఒక కార్యక్రమం లేదు. కానీ కేవలం 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే ఈరోజు వేలాది కుటుంబాలు, లక్షలాది కుటుంబాలు ఈ రాష్ట్రంలో వారి పేరు చెప్పుకొని గొప్పగా బ్రతికినటువంటి సందర్భాలు ఉన్నాయి. అందుకనే ఎంతకాలం పనిచేసామనేటువంటిది కాదు, ఎంత మేలు పేదవాడికి చేసామనేటువంటి దానికి రాజశేఖర రెడ్డి గారి తాలూకు పరిపాలన ఒక గుర్తు. తప్పకుండా అటువంటి నాయకుడిని స్మరించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రతి తెలుగువాడి మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి తెలియజేసుకుంటూ రాజశేఖర రెడ్డి గారికి ఘనమైనటువంటి నివాళులు ఈరోజు ఈ సందర్భంగా అర్పిస్తా ఉన్నాం.